తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పెరేడ్ గ్రౌండ్కు చేరుకుని జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసు బలగాల గౌరవ వందనం స్వీకరించారు ముఖ్యమంత్రి. రాష్ట్ర అధికారిక గీతాన్ని కూడా ఆవిష్కరించారు. జయ జయ హే తెలంగాణ జననీ జయతే. ఒక్కసారి ఆ తెరపైన కూడా చూడండి, ముఖ్యమంత్రి గారు, సిఎస్ గారు, డీజీపీ గారు, ఇతర పెద్దలు కనిపిస్తూ. జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం. ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల తల్లి నీరాజనం. పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ. బానిసత్వాన్ని తెలంగాణ భరించదని, గత 10 ఏళ్లలో స్వేచ్ఛపై దాడి జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర అధికారిక చిహ్నం రూపొందించే పనిలో ఉన్నామని, తెలంగాణ చిహ్నంలో సలహాలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని త్వరలోనే రూపొందిస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ సమాజం ఉన్నంత వరకు సోనియా గాంధీ గుర్తుంటారని చెప్పారు రేవంత్ రెడ్డి. తెలంగాణతో సోనియాది పేగు బంధమని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తామని, తెలంగాణ ప్రపంచంతో పోటీ పడుతోందని రేవంత్ రెడ్డి అన్నారు. జరిగి దశాబ్ద కాలం పూర్తయింది. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరులకు ఈ సందర్భంగా నా నివాళులు అర్పిస్తున్నాను. 6 దశాబ్దాల మన కలను నిజం చేసిన నాటి ప్రధానమంత్రి శ్రీ మన్మోహన్ సింగ్ గారికి, నాటి యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారులకు తెలంగాణ సమాజం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ 4 కోట్ల తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. స్వేచ్ఛ తెలంగాణ జీవన శైలిలో భాగం. బానిసత్వాన్ని తెలంగాణ భరించదు. ప్రేమను పంచడం, పెత్తనాన్ని ప్రశ్నించడం మన తత్వం. ఆకలినైనా భరిస్తాం కానీ స్వేచ్ఛను హరిస్తే సహించం. దాశరథి చెప్పినట్టు తెలంగాణ అమాయకపు నెరజానే కానీ అన్యాయం జరిగితే తిరగబడే నైజం కూడా మనలో ఉంది. సంక్షేమం ముసుగులో ప్రజాస్వామ్యాన్ని చెరబట్టాలని చూస్తే సాయంత్రం ట్యాంక్ బండ్పై ఆవిర్భావ వేడుకలు జరగనున్నాయి. ట్యాంక్ బండ్పై తెలంగాణ హస్తకళలు, ఉత్పత్తులు, ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. అలాగే సాయంత్రం 6:30కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్యాంక్ బండ్కు చేరుకుని అక్కడి స్టాళ్లను సందర్శిస్తారు. సుమారు 700 మంది కళాకారులతో తెలంగాణ కళారూపాల కార్నివాల్ నిర్వహిస్తారు. అనంతరం 70 నిమిషాల పాటు సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఉంటాయి. ఆ తర్వాత సుమారు 5,000 మంది జాతీయ జెండాలతో ట్యాంక్ బండ్పై భారీ ఫ్లాగ్ వాక్ నిర్వహిస్తారు. ఫ్లాగ్ వాక్ జరుగుతూ ఉండగా 13.5 నిమిషాల నిడివి గల జయ జయ హే తెలంగాణ పూర్తి నిడివి గీతాన్ని విడుదల చేస్తారు. కవి అందశ్రీ, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణిని ఈ వేడుకలలో ప్రభుత్వం సన్మానించనుంది. రాత్రి 8:50 నుండి 10 నిమిషాల పాటు హుస్సేన్ సాగర్ మీదుగా ఆకాశంలో రంగులు విరజిమ్మేలా బాణసంచా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.